ఫైనల్ రౌండ్ పెట్టారనమాట. అది ఇతను ఫీల్ అయ్యాడు. ద రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైమ్. ఇట్ స్టార్టిల్డ్ హిమ్ ఫర్ ఏ బ్రీఫ్ మూమెంట్స్. స్టార్టిల్ మీన్స్ ఫీల్ సడన్ షాక్ గా ఫీల్ అయ్యాడు అన్నమాట. అదేంటి ఇప్పుడు దాకా చేసిన రౌండ్స్ లో రన్నింగ్ కి బాగా ఉంది రన్ చేయడానికి, ఇప్పుడేమో కింద రన్ చేయడానికి బాగాలేదు అని కొంచెం షాక్ అయ్యాడు. ఓకే, సో దట్ startled him for a brief moment. Then it all hit him like a wet bale of hay. A wet bale of hay. A wet bale of hay. Itno runway, when he observed the runway, he felt like a wet bale hay. Wet ante telusu kada, tadi. Okay na. Next bale అంటే బండిల్. బేల్ మీన్స్ బండిల్ ఆఫ్ ఏ హే. హే అంటే గ్రాస్. హే అంటే గ్రాస్, ఎస్పెషల్లీ డ్రైడ్ గ్రాస్, ఎండిపోయిన చెత్త. ఇతను ఎలా ఫీల్ అయ్యాడంటే ఆ రన్వేని చూసి, అంటే చూసి కాదు, ఆ రన్వేని టచ్ అయినప్పుడు తన గ్రౌండ్కి ఎలా ఫీల్ అయ్యాడంటే, అప్పటికే ఫైనల్ రౌండ్, అతను కొన్ని రౌండ్స్ ప్లే చేసి అయిపోయింది, అలసిపోయి ఉంటాడు కదా కొన్ని. దానితో పాటు అలసిపోయి ఉండటంతో పాటు ఈ రన్వేని తను గమనించినప్పుడు తన మీద ఒక పెద్ద చెత్త బండిల్ లాంటిది, తడిసిన చెత్త బండిల్ లాంటిది మీద పడినట్టుగా అంత బరువుని ఫీల్ అయ్యారు. అంటే మీరు ఆల్రెడీ టైర్డ్ అయ్యారనుకోండి, మీ మీద ఒక సిమెంట్ ఒక బ్యాగ్ మీ మీద వేసారనుకోండి, నడుస్తూ ఉన్నాం, నడవగలరా? అసలుకే ఓపిక లేదు. ఇంకా అది వేసారంటే ఇంకా అసలు నథింగ్, ఒక స్టెప్ కూడా ముందుకేది. సో సేమ్ హీ ఫెల్ట్ ఆల్సో లైక్ దట్. ఒక తడిసిన పెద్ద ఒక బండిల్ లాంటి చెత్తతో కూడిన తన మీద పడినట్టుగా ఫీల్ అయ్యాడు. అంత బరువుగా, అంత కష్టంగా ఫీల్ అయ్యాడు ఆ రన్వేని గమనించి. నెక్స్ట్, ద బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches higher than his personal best. 9 inches higher than his personal best. Next, that's only 1 inch of the national record, he thought. 9 inches height పెట్టారు కదా, ఇంకేముంది, 1 inch నేషనల్ రికార్డుకి ఉంది అని అనుకున్నాడు అన్నమాట. సో ద ఇంటెన్సిటీ ఆఫ్ the movement filled his mind with anxiety. ఆ తీవ్రత, తన మైండ్ ఎలా ఉందంట, చాలా టెన్షన్గా ఉన్నాడు అన్నమాట. ఎందుకని బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches higher than his personal best. రెండోది ఏంటి, ద రన్వే వాజ్ వెరీ డిఫరెంట్. రన్వే చాలా డిఫరెంట్గా ఉంది. మూడోది, కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నప్పుడు ఈ బర్డెన్ అంతా తన మీద పెద్ద భారం పడినట్టు ఫీల్ అయ్యాడు. అలా ఉంది తన పరిస్థితి అప్పుడు, ఆ ఫైనల్ రౌండ్ని చేజ్ చేసేటప్పుడు. యాంగ్జైటీ. హీ బిగాన్ షేకింగ్ ఆఫ్ ద టెన్షన్ ఫ్రమ్ హిస్ బాడీ ఇమీడియట్లీ. సో దెర్ వాజ్ షేకింగ్ కమ్ ఇన్ హిస్ బాడీ. అంటే చెమటలు పెట్టడం, నేను రీచ్ అవుతానా కానా, ఒకలాంటి షేకింగ్ అనమాట, అలా వచ్చేసింది. నెక్స్ట్, ఇట్ వాజంట్ వర్కింగ్. he became more tense. It was working అంటే బాడీ అంటే రన్ చేయాలంటే లెగ్స్ పని చేయాలిగా, చేతులు కూడా మూవ్ అవ్వాలి కదా. సో ఇక బాడీ ఏం పని చేయట్లేదు, టెన్షన్తో ఉన్నాడు అనమాట ఫైనల్ రౌండ్. సో ఆఫ్టర్ వర్డ్స్ he began get nervous. అదేనా, it wasn't working. He became more tense అంటే tension, nervousness or anxiety. He became more tense. Why this happening to me now, he thought immediately. అంతకు ముందు ఎప్పుడు బిఫోర్ 17 years he did not feel like that, ఫీల్ అవ్వాలి. కానీ ఎందుకు ఇప్పుడు షాక్ అవుతున్నా, బాడీ అంతా వీక్ అయిపోయింది, టెన్షన్గా ఉంది అని ఆలోచించాడు అనమాట. వై దిస్ హ్యాపెనింగ్ టు మీ, ఇది నాకు ఎందుకు జరుగుతుంది ఇలా అని. హీ బిగాన్ టు గెట్ నర్వ్స్, చాలా టెన్షన్ పడుతున్నాను. ఫియర్ వుడ్ బి మోర్ యాక్యురేట్ description. Fear would be more accurate. Accurate means
ఎగ్జాక్ట్లీ, ఫియర్ వుడ్ బి మోర్ యాక్యురేట్ డిస్క్రిప్షన్. అంటే అక్కడ ఫైనల్ రేస్ని ఫైనల్ బ్యారియర్ని ఓవర్కమ్ చేయడం ఇంపార్టెంటే, దానికంటే ముందుగా తనలో ఉన్న భయాన్ని ఓవర్కమ్ చేయడం చాలా కష్టంగా ఉన్నాము. ఓకేనా? అది. సో ఫియర్ వుడ్ బి మోర్ యాక్యురేట్ డిస్క్రిప్షన్ మీన్స్ ఈవెంట్. సో వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ? హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్. వాట్ వాజ్ హీ ఈస్ గోయింగ్ టు డూ? మీరు ఆ ప్లేస్ నుండి ఏం చేస్తారు? సో సేమ్, వాట్ వాజ్ హీ ఈస్ గోయింగ్ టు డూ. నెక్స్ట్ క్వశ్చన్, హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్. టెన్షన్ పడటం, రన్వే ఇలా ఉండటం, లేదా తన మీద భారంగా ఉండటం, ఫైనల్ రేస్లో ఉండటం, 17 years ముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. సో దట్స్ వై దెన్ అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ ఫ్రమ్ దాని నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్స్, ఎలా బయటికి రావాలో తెలియట్లేదు ఆ పరిస్థితుల్లో నుంచి, టెన్షన్తో, భయంతో, ఫియర్తో ఉండటం వల్ల. సో అప్పుడు ఏం జరిగింది చూడండి, ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్, అంటే తన మైండ్లో, తన మనసులో డీప్గా ఆలోచిస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది, హీ ఎన్విజన్డ్ హిస్ మదర్. ఎన్విజన్ మీన్స్ విజన్ ఆఫ్ సంబడి, హ్యావ్ ఏ విజన్ ఆఫ్ సంబడి. అలా తన మనసులో ఆలోచన చాలా దూరం వెళ్ళిపోయినాయి. ఆ దూరంగా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ గుర్తొచ్చింది అన్నమాట ఒక్కసారి. ఎందుకని వాళ్ళ మమ్మీ, షీ వాజ్ వెరీ ప్యాషనేట్, షీ వాజ్ ఆల్వేస్ డ్రీమింగ్. తనకి అన్ని సో మెనీ స్టోరీస్ షీ యూస్ టు టెల్, చెప్పింది కదా స్టోరీస్, ఫ్లై చేసే కథలని. ఒకసారి వాళ్ళ మమ్మీ గుర్తొచ్చింది. గుర్తొచ్చిన వెంటనే చూడండి, వై నౌ, వాట్ వాజ్ హిస్ మదర్ డూయింగ్ ఇన్ హిస్ థాట్స్. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఎందుకు గుర్తొచ్చింది, అతని ఆలోచనలు వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది అనేది. At time like this, what was his mother doing in his thoughts at a time like this? It was simple. His mother always used to tell him whenever he felt tense, anxious, or even scared, take deep breaths. వాళ్ళ మమ్మీ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైనా టెన్షన్గా ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, ఇంకా వర్రీతో ఉన్నప్పుడు, జస్ట్ యూ డూ వన్ థింగ్. వాట్ ఈస్ దట్? జస్ట్ యూ హ్యావ్ టు టేక్ డీప్ బ్రీత్. ఒకసారి గాలి గట్టిగా తీసుకొని స్లోగా రిలీజ్ చేయి. అట్లా 2 to 3 times చేయి. మీకన్నా టెన్షను, భయము, యాంగ్జైటీ మొత్తం పోతుంది అని ఇప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది స్టోరీలో. అంతకుముందు పర్ఫార్మెన్స్ ఇప్పుడు అది గుర్తొచ్చింది అనమాట ఇతనికి. Understand? Next, see there. So he did along with shaking the tension from legs. So he did. అలా చేశాడు. ఎలా చేశాడు? ఇప్పుడేనా?